హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఎరేస్. ఎరే అంటే ఏంటి, సి లాంగ్వేజ్లో ఎరేస్ని ఏ విధంగా యూజ్ చేస్తారు చూద్దాం. ముందుగా ఎరే తెలియడం కోసం మీకు తెలియాల్సింది వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక స్టోరేజ్ యూనిట్. ఇందులో మనం ఏం స్టోర్ చేయగలము అంటే కాన్స్టెంట్స్ని స్టోర్ చేయగలం. అది ఇంటిజర్ కాన్స్టెంట్ అవ్వచ్చు, ఫ్లోట్ కాన్స్టెంట్ అవ్వచ్చు, క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అవ్వచ్చు. అయితే ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. మనం ఆల్రెడీ ఈ టాపిక్ ముందుగానే నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ వేరియబుల్లో వాల్యూ ఎలా స్టోర్ చేద్దాం అనేది మీకు తెలిసి ఉంటుంది. ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం వాల్యూని స్టోర్ చేయగలం. ఇప్పుడు చూసినట్లు ఇంటిజర్ ఏ ఈక్వల్ టు 5. దీని అర్థం ఏంటి అంటే 5 అనే కాన్స్టెంట్ ఏ అనే వేరియబుల్లో ఉంది. ఏ అనే వేరియబుల్ ఇంటిజర్ వేరియబుల్. ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే 5 అనే కాన్స్టెంట్ని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది, అంతే. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు 4. ఇప్పుడు 4 అనే కాన్స్టెంట్ ఏ అనే వేరియబుల్కి అసైన్ అయ్యింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అనే కాన్స్టెంట్ ఏ అనే వేరియబుల్కి అసైన్ అయ్యి ఉంది. ఇప్పుడు మీరు ఏ వాల్యూని ప్రింట్ చేశారనుకోండి, ఏమొస్తుంది అంటే మీరు చెప్పొచ్చు ఓన్లీ 2 మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే వేరియబుల్లో ఏదైతే వాల్యూ లేటెస్ట్గా మనం స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూ మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి అంటే వేరియబుల్ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేయగలం. కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. అయితే ఇప్పుడు మనకి కావాల్సినది ఏంటి అంటే ఎరే అంటే ఏంటి? ఎరే అంటే ఏంటి అంటే ఇట్లాంటివి మనం ఒకటి కంటే ఎక్కువ కాన్స్టెంట్స్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయగలగాలి. ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. Array, it is collection of finite similar data types. మనం ముందుగా చెప్పినట్లు ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని, సేమ్ టైప్ డేటా ఎలిమెంట్స్ని ఫైనైట్ అంటే దెర్ ఈజ్ ఏ లిమిట్ ఉంది. కొన్ని ఎలిమెంట్స్ని మనం ఒకే వేరియబుల్లో స్టోర్ చేయగలం. దానినే ఎరే అని చెప్తున్నారు. ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే డేటా టైప్, వేరియబుల్ నేమ్, సైజ్. డేటా టైప్ అంటే ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టర్ అని చెప్పాల్సి ఉంటుంది. వేరియబుల్ నేమ్ అనేది ఏంటి అంటే మీకు తెలుసు ఆల్రెడీ, వేరియబుల్ని డిఫైన్ చేయడం అవుతుంది నేమ్. సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సైజ్ అంటే ఏంటి అంటే ఈ సైజ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఇంటిజరే ఉండాలి. ఓకే, చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంటిజర్ శాలరీ ఆఫ్ 10. దీని మీనింగ్ ఏంటి అంటే 10 ఎలిమెంట్స్ని, 10 వేరియబుల్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసినట్టు దీని అర్థం. అంటే శాలరీ అనే వేరియబుల్ని 10 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయొచ్చు. అది మీకు చూపిస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. హియర్ ఇంటిజర్ అనేది డేటా టైప్, శాలరీ అనేది ఎరే వేరియబుల్ అండ్ 10 ఈజ్ మనం చెప్పినట్టుగా సైజ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎరే సైజ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్. అది స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సైజు, అండ్ ఇది తప్పకుండా పాజిటివ్ ఇంటిజరే అయి ఉండాలి. ఓకే, ఎందుకు పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలుగుతున్నాం, దాని కెపాసిటీ ఏంటి అనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. సరే, ఇప్పుడు తీసుకుందాం. దీని అర్థం ఏంటి అంటే 10 ఇంటిజర్ వాల్యూస్ని శాలరీ అనే వేరియబుల్లో స్టోర్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, 1000, 5000, 2000 ఇలా 8000 వరకు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 ఎలిమెంట్స్ కూడా ఇంటిజర్ ఎలిమెంట్స్. అవన్నీ కూడా కాన్సిక్యూటివ్గా అంటే పక్కనే ఉంటాయి. ఈ విధంగా స్టోర్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ శాలరీ ఆఫ్ 0, సెకండ్ ఎలిమెంట్ శాలరీ ఆఫ్ 1, నెక్స్ట్ ఎలిమెంట్ శాలరీ ఆఫ్ 2, అప్ టు లాస్ట్ ఎలిమెంట్ శాలరీ ఆఫ్ 9. అంటే
ఒక్క శాలరీ అనే వేరియబుల్లో 10 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసి ఉన్నాం. ఫస్ట్ లొకేషను, సెకండ్ లొకేషను, నెక్స్ట్ 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 లైక్ అలా వెళ్తుంది. సరే, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సైజ్ని ఏ విధంగా మెన్షన్ చేస్తారు? సైజ్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామంటే అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ ప్లస్ 1. ఇక్కడ అప్పర్ బౌండ్ అంటే ఎంత అంటే 9, లోవర్ బౌండ్ ఎంత అంటే 0, ప్లస్ 1 అనేది ఫార్ములా 9 మైనస్ 0 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. సో ద టోటల్ సైజ్ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. అంటే మనం 10 ఎలిమెంట్స్ని ఈ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఫెసిలిటీ లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనం ఖచ్చితంగా 10 ఎలిమెంట్స్ని మనం ఇంటిజర్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా అంటే ఇంటిజర్ శాలరీ ఇంటిజర్ శాలరీ 1, ఇంటిజర్ శాలరీ 2, ఇంటిజర్ శాలరీ 3 అప్ టు ఇంటిజర్ శాలరీ 10. 10 ఉన్నాయి సరిపోయింది. ఒకవేళ 20 కావాలనుకుంటే, 50 కావాలనుకుంటే, 100 కావాలనుకుంటే మనకి ప్రోగ్రామ్ సైజ్ అనేది ఏమవుతుంది అంటే అలా పెరుగుతూ పోతుంది. కాబట్టి అది కరెక్ట్ వే కాదు. అందుకోసమే సి లాంగ్వేజ్లో ఎరేస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. కన్క్లూజన్ ఏంటి అంటే ఎరేస్ అనేవి వేరియబుల్స్, ఇవన్నీ కూడా మనం సిమిలర్గా ఉండే ఎలిమెంట్స్ని పక్కనే కాన్సెక్యూటివ్గా మనం స్టోర్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది ఎరేస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో ఎరే ఎలిమెంట్స్ని మనం ఏ విధంగా అసైన్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా తీసుకోవాలనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.